వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. మనము 2025కి సంబంధించిన ముఖ్యమైన అవార్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటి వచ్చేసి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు. ఈ అవార్డు అనేది లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం సందర్భంగా ఈ అవార్డు అనేది ప్రదానం చేస్తారు. ఈ అవార్డు మొదటగా 2022లో స్టార్ట్ అయింది. మొదటగా ఈ అవార్డు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చింది. ఆ తర్వాత 2025కి గాను కుమార్ మంగళం బిర్లా గారికి వచ్చింది. ఈయన ఒక వ్యాపారవేత్త. నెక్స్ట్ వన్ వచ్చేసి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం. ఎండోస్కోపీ అంటే మీ అందరికీ తెలిసింది. ఎండోస్కోపీ అనేది ఒక మెడికల్ ఫీల్డ్లో ఒక పరికరం అనమాట, ఒక ఎక్విప్మెంట్ అనమాట. సో ఈ ఎండోస్కోపీ విభాగంలో ఎవరైతే అంటే సేవలు అందిస్తారో, ఎవరైతే దాన్ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకి కానీ ఈ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం అనేది మొదటగా మన భారతదేశానికి చెందిన డి నాగేశ్వర రెడ్డి గారికి వచ్చింది. ఇది జపాన్ వాళ్ళు ఈ అవార్డులని ప్రదానం చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆబెల్ ప్రైజ్. ఆబెల్ ప్రైజ్ అనేది గణిత శాస్త్రంలో మ్యాథమెటిక్స్ విభాగంలో సేవలు అందించిన వాళ్ళకి ఈ ఆబెల్ ప్రైజ్ అనేది అందిస్తుంటారు. ఈ ఆబెల్ ప్రైజ్ అనేది 2025 గాను మసాకి కాషవారకి అనే వ్యక్తికి ఈ అవార్డు అనేది వచ్చింది. ఆబెల్ ప్రైజ్ అనేది నార్వేకి చెందిన దేశం ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ ఆబెల్ ప్రైజ్ అనేది మొదటగా 2003లో స్టార్ట్ అయింది. ఫ్రిడ్జ్కర్ ప్రైజ్ అంటే ఆర్కిటెక్చర్ విభాగంలో అంటే బెస్ట్ ఆర్కిటెక్టర్లకు గాను ఈ అవార్డు అనేది ప్రదానం చేస్తారు. ఈ అవార్డు అనేది 2025 గాను లీయు జియాకున్కు వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం. ఈ పురస్కారం ఎందుకు ఇస్తారంటే విపత్తు సమయంలో ఎవరైతే నిస్వార్థంగా సేవలు చేస్తారో వాళ్ళకి అండ్ నిస్వార్థంగా సేవలు చేసే సంస్థలకి ఈ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అనేది ఇస్తారు. 2025 గాను INCOIS హైదరాబాద్కి చెందిన సంస్థకి ఈ పురస్కారం అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఎవరైతే ఆహారం అంటే ఫుడ్ విషయంలో ఎవరైతే క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో బెస్ట్ ఎవరైతే సేవలు అందిస్తారో అంటే మన మానవాళికి మన సొసైటీకి ఉపయోగపడేటట్టు ఎవరైతే ఫుడ్ విషయంలో సేవలు అందిస్తుంటారో వాళ్ళకి గాను ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది అందిస్తుంటారు. 2025 గాను మారియాంజెలా హ్యాంగ్రియా బ్రెజిల్కి చెందిన వాళ్ళకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది మొదటగా MS స్వామినాథన్కి వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ససాకావా అవార్డు. ఈ ససాకావా అవార్డు అనేది 2025 గాను మృత్యుంజయ్ మహాపాత్రకు వచ్చింది. సో ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే విపత్తుల సమయంలో అంటే విపత్తులు రాకుండా ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి గాను ఈ అవార్డు అనేది ప్రదానం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.